ఆర్టీసీ కార్మికులు అనేక సమరశీల పోరాటాలు చేసి అనేక హక్కులు కాపాడుకున్నారు, సమస్యలు పరిష్కరించుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ పోషించిన పాత్ర యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా ఇప్పటికి మర్చిపోదు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళని మార్చాలని చెప్పి ఆనాడు ప్రతిపాదన చేసిండ్రు. కానీ అమలు కాలే. 2023లో ఆనాటి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ జీవో ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఈనాటికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక అపాయింటెడ్ డేట్ పెట్టుకొని డేట్ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళ కళ అయితే ఉందో సాకారమైందని చెప్పి భావించారు. కానీ అది కాకపోయేసరికి వెంకన్న గారి నాయకత్వంలో మరోసారి ఆర్టీసీలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కలిసి ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చి ఇవాళ సమ్మె చేస్తున్న విషయం యావత్ తెలంగాణ ప్రజానీకంలో ఇవాళ మళ్ళీ ఆలోచన వస్తూ ఉంది. అయ్యో, ఆర్టీసీ కార్మికులంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులు పరిణించింది కదా, వాళ్ళకు మంచి జీవితాలు, మంచి జీతాలు, ఉద్యోగ భద్రత దొరికింది కదా అని చెప్పి భావిస్తున్న ప్రజానీకానికి మరోసారి ఈ ప్రభుత్వం చేసిన మోసం ఏందో అర్థమవుతూ ఉంది. నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఆనాడు మీరు అధికారంలోకి రావడానికి అనేక రకాల హామీలు ఇచ్చిండ్రు. ఆ హామీలలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు కూడా అనేకం ఉన్నాయి. ఇవాళ మీరు ఒకనాడు తెలంగాణ వచ్చిన నాడు 58 నుంచి 60 వేల ఉద్యోగాలతో కలకల్లాడిన ఆర్టీసీ కోట్లాది మంది పేద ప్రజానీకానికి, లక్షలాది మంది పేద విద్యార్థులకు, లక్షలాది మంది పాలు అమ్ముకునే వాళ్లకు, కూరగాయలు అమ్ముకునే వాళ్లకు సహకారం అందించిన ఆర్టీసీ ఇవాళ రాను రాను 38,000 ఉద్యోగులకు పడిపోయింది. దాదాపు 20,000 ఉద్యోగాలు పోయినాయి. ఆర్టీసీ ఇవాళ పర్మనెంట్ ఉద్యోగులతో కలకలాల్సింది పోయి 38,000 ఉద్యోగులకు పడిపోయి చివరికి ఇంకొక 5-6 ఏళ్లలో ఈ ఉద్యోగులలో పోయి మొత్తం ఆర్టీసీ ప్రైవేటు పరమైనటువంటి ఆస్కారం ఉండదు. ఇవాళ పట్టణాలలో పొల్యూషన్ ఉండకూడదని చెప్పి ఎలక్ట్రికల్ బస్సులకి కేంద్ర ప్రభుత్వం సహకారం చేస్తూ ఉంటే, ఇవాళ అనేక రకాల ట్యాక్సెస్ ఎగ్జంప్షన్ ఇస్తూ ఉంటే, ఇవాళ ఆ బస్సులు ఆర్టీసీకి కాకుండా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి, పెద్ద వాళ్ళకి కట్టబెట్టి ఇవాళ ఆ బస్సులలో పనిచేసే వాళ్ళు ఎవరు కూడా ఆర్టీసీ కార్మికులు కాదు. ఆ బస్సులు కంట్రోల్ లేవు, ఆ కార్మికులు కంట్రోల్ లేరు. ఒక్క మాటలో చెప్పాలంటే పొమ్మని లేక పొగబెట్టినట్టుగా ఈ ఎలక్ట్రికల్ బస్సుల పేరిట ఇవాళ బస్సులన్నీ కూడా ప్రైవేట్ పరమవుతూ ఉన్నాయి. రోజు రోజుకు ఆర్టీసీ సింక్ అయిపోతూ ఉంది. కాబట్టి మొట్టమొదటిగా వాళ్ళకి ఎట్లయితే అపాయింటెడ్ డేట్ ఇచ్చి ఆర్టీసీ కార్మికులు పర్మనెంట్ చేస్తారో, ఆర్టీసీ కార్మికుల సంఖ్య తగ్గకుండా, ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయకుండా ఇవాళ ఎలక్ట్రికల్ బస్సులు కూడా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఆర్టీసీ తీసుకొని ఆ బస్సులన్నీ కూడా ఆర్టీసీ నడపాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొన్ని రూట్లలో 58 రూపాయల కిలోమీటర్ అని చెప్పి ఇలా ఇవ్వడం వల్ల చివరికి ఆర్టీసీ మీద భారం పడి మళ్ళీ అప్పులో ఊబిలో కూరుకుపోయి ఇవాళ ఇది పూర్తిగా మునిగిపోయేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఇట్లాంటి పిచ్చి ప్రయత్నం ఇవాళ అలౌ చేయొద్దని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ దాంతోపాటుగా ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ రావాలి. నాకు తెలిసి ఇప్పటికీ 2021లో ఒక పీఆర్సీ ఉందే, ఇవాళ మళ్ళీ ఒక పీఆర్సీ ఉండే. ఇప్పటికే 2 పీఆర్సీలు రావాలి ఆర్టీసీ కార్మికులకి. కానీ ఇవాళకి కూడా దాని మీద ఒక మాట కానీ ఇక కనీసం చర్చ జరిపిన పాపాన పోలేదు. కాబట్టి ఇలా పేన మీద నుంచి పొయ్యిల పడ్డట్టుగా ఆర్టీసీ కార్మికులు భావిస్తూ ఉన్న ఈ సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాల మాటలు చెప్పి అధికారంకి వచ్చింది. కాబట్టి ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె వాళ్ళ డిమాండ్ల మీద జేఏసీని పిలిపించుకొని వెంటనే ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. ఆనాడు కేసీఆర్ కూడా సంఘాలెందుకు, సమ్మెలెందుకు, సంఘాల వల్లనే, సమ్మెల వల్లనే ఆర్టీసీ దివాళా తీసిందని చెప్పి ఆనాడు నంగనాచి మాటలు మాట్లాడింది. కానీ వాళ్ళ ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ అన్యాయం అని చెప్పింది. ఆనాడు కార్మికులు అనేక మంది గుండె పలిగి చనిపోయిన సందర్భం చూసినాం. రాజిరెడ్డి లాంటి వ్యక్తి కిరోసిన్ పెట్రోల్ పోసుకొని మంటల్లో మాడిపోయిన సందర్భం చూసినాం. శ్రీనివాసరెడ్డి గారు ఇట్లా ఆనాడు ఆర్టీసీ కార్మికులు వాళ్ళ
మొత్తం జీవితాన్ని పనంగా పెట్టి సమ్మె చేస్తే సాధించుకున్నటువంటి ఇవాళ ఈ హక్కుల్ని ఈ ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది మంచిది కాదు. నేను మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నా, ఆర్టీసీతో పెట్టుకున్న కేసీఆర్కి ఏమైందో మీకు తెలుసు. ఇవాళ ఆర్టీసీతో గోక్కున్నాడు ఎవరు బాగుపడరు. ఆర్టీసీ కార్మికులు కేవలం 40,000 మంది కార్మికులని చెప్పి మీరు అనుకుంటున్నారు. కోట్లాది మంది ప్రజల జీవితాలతో పెనవేసుకున్న బంధం ఉన్న వాళ్ళు, ప్రజలతో సంబంధం ఉన్న వాళ్ళు ఆర్టీసీ కార్మికులు. కాబట్టి ఆర్టీసీ కార్మికులను వెంటనే, ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు రిటైర్మెంట్ అయితే వాళ్ళకు పెన్షన్ కూడా చక్కగా రాదు. ఉద్యోగం ఉన్నంతసేపే వాళ్ళ జీవితాలు తప్ప పెన్షన్ కూడా చక్కగా లేదు. కాబట్టి ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె జేఏసీ నాయకత్వంలో వాళ్ళు ఏ డిమాండ్ అయితే పెట్టిండో తక్షణమే జేఏసీ నాయకులను పిలిపించుకొని ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా.